రికార్డ్ చేస్తున్నారు కదా, చేసుకోండి. చేసుకుంటాను. కాదండి, మీరు బాబా దేవుడు కాదు, మీకు దేవుడితో ఏమండి, ఎందుకు దేవుడితో పెట్టుకోవడము, మనుషులందరూ వదిలేసి దేవుడితో ఏం పని? అయ్యో, మీరు బాబా గారి భక్తులండి? నేను బాబా గారు భక్తులు కాదు, అందరు దేవుళ్ళ భక్తులు. కానీ ఎందుకు దేవుడిని అంత టార్గెట్ చేసి, మీ వాళ్ళలో ఒకరు నా కాళ్ళ దగ్గర పెట్టి బాబాని అభిషేకం చేయండి, మీకు ముందుంది ముసల పండగ అండి, ఒక్క తిప్పుకోకుండా అనుభవిస్తారు. నిజంగా దేవుడితో మనం అలా పెట్టుకోవచ్చా చెప్పండి? నేను యాక్చువల్లీ వెంకటేశ్వర భక్తురాలు, కానీ దేవుళ్ళని ఎలా చెప్తారండి అట్లా? చెప్పండి చెప్పండి. మీరు మాట్లాడటానికి కాదండి, దేవుళ్ళల్లో 3 రోజులు సమాధి అయ్యి, ఒక్కసారి వినండి ప్లీజ్, నేను చెప్పేది చెప్పండి. మహిమ ఉందా? ఎక్కడ చూసారా మీరు? మీ వాయిస్ బ్రేక్ అయింది, నాకు వినపడలా. మళ్ళీ ఒకసారి. కాదండి, ఏ దేవుళ్ళు, మనకి ఇన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరైనా సమాధి అయ్యి 3 రోజుల తర్వాత బతికి 32 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? ఒక్క బాబానే చూస్తారు. అలా చచ్చి బతకటం దైవత్వం అంటున్నారా మీరు? అలా చనిపోయి బతకటం దైవత్వం అంటున్నారా మీరు? అంటున్నా. దైవత్వం కాకుండా ఇంకేంటండి మీరు? ఇంకెవరి వల్ల అవుతుంది అది? ఏమనుకుంటున్నారు మీరు? ఈ 2025 లో తిరుమల ఎక్కువ పిలిగ్రిమ్స్ దశ వచ్చిన టెంపుల్ షిరిడి ఫస్ట్ ప్లేస్ 2025 కి. అంత పెద్ద సంస్థానం పెట్టుకో, తిరుమల ఈ 2 ఈక్వల్ గా ఉన్నాయి. అంత పెద్ద సంస్థానం పెట్టుకో మీరు ఫస్ట్ ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు సాయిబాబాని మేము తిట్టామని మీ బాధ, అంతే కదా? ఏముంటుంది మనుషులు వదిలే దేవుడితో మీరు పంచాంగాలు ఎందుకు, ఆ మీడియా పెట్టుకోను, మీరు అన్ని మీరు ఎందుకంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఏ మహాత్ముతో పెట్టుకున్నామంటే మనకు నామ రూపాయలు లేకుండా పోతాం. నేనైనా మీరైనా ఏ మహాత్ములైనా, కృష్ణుడు వేరు కాదు, రాముడు వేరు కాదు, బాబా వేరు కాదు. ప్లీజ్, అది మా టైం, మేము వాల్యుబుల్ గా ఉంచుకుంటామా వేస్ట్ చేసుకుంటామా అనేది మా చాయిస్. మీకు తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు మీరు. మీకు నిజం ఇప్పుడు కాదు, అనుభవించే టైంకి గొక్క తిప్పుకోలేరు మీరు. మీరు విపరీతమైన జ్ఞానంతో ఉన్నారు కదా. ఒక్కసారి మేము సార్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. జ్ఞానంతోనే ఉన్నాను, మిమ్మల్ని చూసి నాకు పిచ్చి తుగ్గలాగా అనిపిస్తున్నారు. మేము సాయిబాబాని ఏం తిట్టామో చెప్పండి ఒకసారి. ఏం తిట్టలేదండి, వాడు అన్నారు, సాయిబ్ అన్నాడు, వాడు నా కాళ్ళ దగ్గర పెట్టి అభిషేకం, మీలలో 3 ఉన్నారు వేస్ట్ ఫెలోస్ కూర్చొని. ఏంటండి అంత దిగజారిపోయినాడు అసలు? అంత పెద్ద సంస్థానము మీకు సమాధానం ఇవ్వలేదు అన్నారు. ఆయన దేవుడు కాదంటారు. ముస్లిం అయితే గంటలు ఎందుకు పెడతారు, దుని ఎందుకు వేస్తారు, హారతలు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఎందుకు ఇస్తారు? షిరిడికి ఎప్పుడైనా పోయారా మీరు? షిరిడికి పోయారా? వెళ్ళానండి. ఏం చూసారు అక్కడ చెప్పండి? ఎంతమంది ముస్లింస్ వస్తారు అక్కడ చెప్పండి? మీరెవరినండి ఒకరి భక్తి? మీ ఇంట్లో వాళ్ళు నీ మాట వింటారు అసలుకి? మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వింటున్నారు? అందరినీ అసలు మీరు ఒక్క 5 పైసలు లాభం కూడా లేదు, మీకు ఏమి చేయలేరు. నా మాట విని సాయిని తీసి బయట పడేశారు ఫొటోస్ కూడా. ఓకేనా? ఎవరు? మీ అనుమానం అది. మీ అసలు మీకు ముందుంది ముసల పండగ. ఎన్ని కృష్ణుడు గుళ్ళు, ఎన్ని రాముడు గుళ్ళు కట్టారు? ఏమి ఎలగబెట్టారు మీరు రాముడి కోసం చెప్పండి? ఏమి ఎలగబెట్టారు మీరు? మీరు డిస్కషన్ కోసం కాల్ చేశారని కాల్ కంటిన్యూ చేస్తున్నా. మీరు వన్ సైడెడ్ గా మీరు మాట్లాడండి. మీరు కాదండి, ఇంకా 3 రోజులు సమాధి బతికిన వాళ్ళు ఏమంటారు? ఎవరుకుందాం, ఎవరన్నా ఒకరిని చూపించండి. ఫోన్ పెట్టండి, టైం వేస్ట్ చేస్తున్నారు. మీరు చెప్పండి. మీరు ఎందుకు మీరు మళ్ళీ జూమ్ లో డిస్కషన్ వస్తారా? జూమ్ లింక్ నేను డిస్కషన్ ఇప్పుడు మాట్లాడండి. మీరు ఇది ఇప్పుడు చెప్పండి, ఎవరు వల్ల మీరు మాట్లాడతారు? చెప్పండి, మీరు మాట్లాడండి. సరే మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 రోజులు చచ్చి బతికినంత మాత్రమే మీరు దైవత్వం అంటున్నారు. అసలు చావు నుంచి విముక్తి అవ్వడానికి ఎవరికి అంత శక్తి ఉంది? మీరు నేను చెప్పేది వినకుండా అరుస్తానికైతే ఫోన్ పెట్టండి అసలు. సార్ చెప్పండి. అసలు చావే లేకుండా చిరంజీవత్వంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఒకరు చూపించండి. ఎవరున్నారు? ఒకరు చెప్పు. ఆంజనేయ స్వామి చెప్పు. నువ్వు చెప్పు. ఆంజనేయ స్వామి కాదా? ఆంజనేయ స్వామి బతికిలేడా? నీకు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆంజనేయ స్వామి? ఎక్కడున్నాడు చెప్పండి. ఎక్కడున్నాడు? మీ అందరూ ఒకరే దేవుళ్ళు. ఎవరున్నారు చెప్పండి, ఒక చెప్పండి. ఏమీ తెలియకుండా నాకు ఎందుకు కాల్ చేసావు నువ్వు? అసలు మీకు చెప్పండి, ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి. పోనీ సాయిబాబా చచ్చి బతికాడు అన్నారు కదా. మీరు చచ్చి బతికాడు, మీరు నామరూపాలు లేకుండా పోతారండి. నామరూపాలే ఉండవు మీకైతే. పోతే పోయేది ఖచ్చితంగా పోతారు. ఏ దేవుడు బతికాడు ఒక చూపించండి. సరే ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు ఇప్పుడు? ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు? మీరు ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఎక్కడే ఊరాగండి. అర్థమైందా? మీరు అందరు దేవుళ్ళు భక్తులు అంటున్నారు. మరి ఆంజనేయ స్వామి బతుకున్నాడు అంటే ఎక్కడున్నాడు? ఏ దేవుళ్ళన్నా ఒప్పుకోను, ఏ దేవుళ్ళన్నా ఒప్పుకోను. వాళ్ళంత శక్తి లేని వాళ్ళు అంటుంటారా? వినండమ్మా, చెప్పండి. సచ్చి బతికాడు అని చెప్తున్నావు బాబా, అవునా?
ప్రూఫ్ చచ్చి బతికినాడు అని చెప్పలే, సమాధి అయ్యి మళ్ళీ బతికారు అని చెప్తున్నా. నేను చచ్చి బతికాడు ఇలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను నేను. ఏదో అయ్యాడులే కానీ ఎక్కడ ప్రూఫ్ ఏంటి? మీరు సచ్చరిత్ర చదివేసినాము, అది చదివేసినాము, ఏం ప్రూవ్ చేయాలి? మెంటల్ అడుగుంటారే నువ్వే, ఏం ప్రూవ్ చేయాలి నీకు? ఏం ప్రూవ్ చేయాలి నీకు? సచ్చరిత్ర బుక్ మేము చదివేసినాం అన్నావు, ఆ బుక్ చదివేరా నువ్వు? ఏం ప్రూవ్ చేయాలి నీకు? ఏం ప్రూవ్ చేయాలి నీకు? నువ్వు మర్యాద ఇస్తే నేను మాట్లాడుతూ మర్యాద ఇస్తా. ఏం ప్రూవ్ చేయాలి నీకు? ఏం ప్రూవ్? ఆ బుక్ చదివినా మేము అన్ని సచ్చరిత్ర ముందరే పెట్టుకొని ఉన్నారు, మేము ఎంత చదివేసినాం బుక్ అంత అన్నారు, మళ్ళీ ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఏం ప్రూవ్ చేయాలి మీకు? సాయి సచరిత్రలో రాసినంత ప్రమాణమేనా? అవును ప్రమాణం. ఇంక ఏ దేవుళ్ళలో చూసా చెప్పు? మళ్ళీ ఇప్పుడు అదంటావు, మళ్ళీ అది బతికితో దేవుడు అంటావు అంటావు, అదంతా ప్రమాణమేనా అంటావు? అసలు ఏమనుకున్నావు మీరు దేవుళ్ళ గురించి? ఏ దేవుణ్ణి ఒప్పుకున్నాను ఒప్పుకోను, ఏ దేవుణ్ణి వాళ్ళు ఎంత లేనిది తిరుమల షిరిడి ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నాయి. అంత పెద్ద సంస్థానాన్ని మీరు ఏం పీకగలుగుతారు అసలుకి? ఏం మీరే అక్కడికి వెళ్ళిపుడుస్తారు మీరు, అంత తప్పితే ఏమి లే. ఇప్పుడు కాదు మీకు నోరు ఉంది, శక్తి ఉంది, మాట్లాడతారు. ఇంకో 2 రోజులు వెయిట్ చేయండి, నిద్ర లేని రాత్రులు గడుపుతారు మీరు, నిద్ర లేని రాత్రులు గడుపుతారు. పిల్లి శాపనార్థాలు చాలానే విన్నాలే కానీ ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. ఆయన దేవుడు కాదు నీకు చెప్పాడు ఆయన దేవుడు కాదని? ఆయన నాకు దేవుడు అని చెప్పాడా? పోనీ ఏమన్నా? ఎవరు? సాయిబాబా నీకు చెప్పాడు దేవుడు కాలేదని? నీకు చెప్పినాడా? నాకు చెప్పాడు, నా కల్లోకి ఎప్పుడు చెప్పాడు నీకు? నా కల్లోకి వచ్చి చెప్పాడు. నా కల్లోకి వచ్చి దేవుడు అని చెప్పాడు. మరి ఇద్దరికి 2 రకాల మాటలు ఎందుకు చెప్పాడు? బాబాని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మరి నువ్వెందుకు మీడియా ఎందుకు టైం ఎంత వేస్ట్ చేసుకుని మీడియా ముందు కూర్చొని ప్రసంగాలు చేయడం? నా టైం నా ఇష్టం. నీ ఇష్టం. నీ ఇంట్లో చూసుకోరే, నీ పిల్లల్ని చూసుకో, నీ వాళ్ళని చూసుకో. ఏంట్రా అడ్డగాడు తినేసి అరక్కుంటా మీకు కూర్చుని దేవుళ్ళు వేరు, అది గంగమ్మ విద్దంటావు, ఆ దేవుడు తింటావు, ఇది మీకు వేరే పనేం బాధలేదా? మీరు ఇంట్లో చూసుకోండి, ఇల్లు శుద్ధంగా వదిలించుకోండి. మీరు ఫస్ట్ ఇల్లు వదిలించుకొని మళ్ళీ ఈదిలోకి రండి. మీడియా మీ మొహానికి మీడియా ఒకటి మొహాలు చూసుకున్నా మీకు 2 రోజులు వెయిట్ చేయండి. ₹1 లేకుండా పోతారు మీరు, ₹1 లేకుండా పోతారు. దేవుడితో పెట్టుకోవడం ఏంటి మీరు? సీనియర్లు వదిలేస్తారు, అందరూ వదిలేసి ఇప్పుడు దేవుడితో వచ్చారు మీరు. మీరు ఏం సాధిస్తారు చెప్పు ఇప్పుడు? ఏం సాధించగలుగుతారు? ఏ దేవుడు తిట్టినా ఒప్పుకోం, ఏ దేవుడు తిట్టినా ఒప్పుకోం. ఏ దేవుడికి దగ్గర శక్తి ఆ దేవుడికి ఉంటుంది. నువ్వేంటి చెప్ప? అలాంటి మీడియాలన్నీ ప్రసంగాల టీవీలో చేయొద్దండి. మీ పని ఉంటే మీ ముడ్డు మీరు కడుక్కోండి, మీరు ముడ్డు మీరు కడుక్కోండి, మీ ఇంటిని మీరు ఉద్ధరించుకోండి. నీ మాట మీ ఇంటి ఎంతమంది ఉంటారో చూసుకోండి, అది చూసుకో ఫస్ట్. అడ్డగాడిది మొహం మీరు తినింది అరక్కుంటే ముగ్గురు బ్యాచ్ చేసుకొని ఒక్క మొహం ఉడతలు పెట్టే మొహాలు లాగుండే ఒక్కొక్కరు ఉడతలు పట్టే మొహాలు. మీ మొహాలు ఇప్పుడు అర్థంలో చూసుకున్నారా? దేవుడు కదా వచ్చినాడు. ఏంటా మాటలు మీరా రెస్పెక్ట్ లేకుండా? ఏంటా రెస్పెక్ట్ లేకుండా? వచ్చా నా బట్ట చెప్పుతో కొడతా నీకు. ఆపరా మెంటలోడా, మీరు ₹1 లేకుండా పోతారులేరా మీరు? ఇంక ఇప్పుడు కాదు, కొన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడుపుతారు మీరు. ఒక రకంగా ఏంటి ఆ దేవుడు తిట్టడం మీకు ఇదే పని? దేవుళ్ళ మీద తిట్టడం, దేవుళ్ళు తిట్టడమే పనే మీకు? మీ ఇంటి మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకోండి. దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తారు మీరు? దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తారు మీరు? దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తారా మీరు? దేవుడితో మీకేం పని? దేవుడితో మీకేం పని? మీకేమైనా తిరిగి అరగకపోతే మీ ఇంటి గురించి చూసుకోండి. నీకు నువ్వు 2 రోజులు చస్తావు, 2 రోజులు బతుకుతావో, మరి 2 రోజులు ఏం చేస్తామని క్వశ్చన్ మార్క్ చేసుకొని ఎట్లా బతకాలో చూసుకోండి. ఎవరా నీ మొహం? అదిగో అంటే అహంకారం ఇది. నువ్వు దేవుడు అంటారు, నిన్ను టీవీలో అంతమంది వేసుకుని నిన్నెందుకు మొక్కుతారు? నిన్ను అడ్డగా నువ్వు కొన్ని రోజులు ఆగు, నీ సిచ్యువేషన్ నీకే తెలుస్తుంది. ఎక్కడికి పోదు. ఇప్పుడు ఏ దేవుడు తిట్టినా ఏ దేవుడు ఒప్పుకోడు. ఒక్క దేవుడు తిట్టినారంటే ఏ దేవుడు ఒప్పుకోడు. ఒక్క దేవుడు తిట్టినా చాలు. ఏ దేవుడు ప్రపంచంలో ఈ జీవకోటి జన దేవుడు ఒప్పుకోరు. ఆ పేకని పీకేదాకా వెయిట్ చేయి, అడుక్కు తినేదానా అని ఎవరు ఒప్పుకోరు. నీకు చూడు, నీ దేవుడు నీ మొహానికి దేవుడా? నీకు మాట్లాడే పద్ధతులే నీకు ఉండవు. దేవుడు అంటే ఏంటి? ఇట్లా మాదిరిగా మధ్యస్థాలు పెడతారా? దేవుడు అంటే ఏంటో చెప్పమ్మా. నీకు తెలియనప్పుడు ఎందుకు మధ్యస్థాలు పెట్టడము? దేవుడు అంటే ఏంటంట? అంటే దేవుడు అనేది కూడా తెలియకుండా నువ్వు ఎందుకు మీడియా దగ్గరికి రావడం? మీడియా దగ్గరికి ఎందుకు రావడము? ఈ ప్రకృతిని వశం చేసుకున్న వాన పడు అంటే వస్తుంది. షిరిడీలో వాన పడతా ఉంటే బాబా వచ్చి బయట వచ్చి ఆగిపోంటే ఆగిపోయింది. అంత మంటలు వస్తే ఆగిపోంటే ఆగిపోయినాయి. నువ్వు చెప్పు, నీ మొహానికి దేవుడు అన్నావు, నీ మొహానికి ఏం? నీ వల్ల ఒక ప్రకృతిని కంట్రోల్ చేసి చూద్దాం. ఉప్పు నీళ్ళల్లో బాయి నీళ్ళలో ఒక ఫ్లవర్ వేస్తే మంచి నీళ్ళుగా మారిపోయినాయి. ఏం తెలుసా నీకు? ఏం తెలుసా మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు ఈ జ్ఞానంతో ఉన్నావేంటే నువ్వు పకీరుదానా? నువ్వు ఫకీరుడా? నువ్వు చాలా నువ్వు చూడరే, మీ ముగ్గురు అడ్రస్ లేకుండా పోతారు. ఒక్కొక్క జబ్బు వచ్చింది మంచాన్ని పడినారంటే ఒక్క చావు మీకు ఒక్కొక్క చావు పురుగులు పడి అనుభవిస్తారు. మీరు చిన్నగా అనుభవించారు. ఏ దేవుడితో పెట్టుకున్నా మీరు ఇంట్లో వాళ్ళు చూసుకోండి. దేవుడితో పెట్టుకున్నారంటే మర్యాద ఉండదు మీకు. మీ మొహానికి ఒక మీడియా కావాలి,
అని మీతో దేవస్థానం. సంసారాలు ఎట్ట చేస్తున్నారు మీ వైఫ్? నాకు అర్థం కాలేదు. దేవస్థానం. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది బాబా గుళ్ళు, మీ వీళ్ళు ఎన్ని బాబా గుళ్ళు ఉన్నాయి? ఆయన వచ్చి మీ గుడి కట్టండి అని చెప్పారు. ఆయన మహిమతో కట్టించుకున్నాడు. మావి 42 బాబా గుళ్ళు ఉన్నాయి. నేను యాక్చువల్లీ వెంకటేశ్వర భక్తురాలు, కానీ బాబా గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. అతనేసి మనం ఆయన్ని దూషిస్తామా? ఆయన వాళ్ళకి కట్టమని చెప్పలే. ఆయన మహిమతో ప్రజలు కట్టుకున్నారు, వాళ్ళ భక్తితో వాళ్ళ కోరికలు నెరవేనే కట్టుకున్నారు. నువ్వెవరు దాన్ని చెప్పడానికి? ఇప్పుడు ఈ సోదంతా నాకేం చెప్తున్నావు? ఇప్పుడు నేను మీ సోదరుకున్నప్పుడు ఎందుకు మీడియా ముందుకు రావడం? అంత టైం వేస్ట్ చేస్తే ఎందుకు మీడియా ముందుకు రావాలి? ఎందుకు మీడియా ముందుకు రావాలి? మీరు బాబాను మొక్కకండి అమ్మా, మీ పేరేంటో తెలియదు కానీ మీ బాబాను మొక్కకండి అమ్మా అని నేను ఏమైనా చెప్పానా మీకు? టీవీలో చెప్పినంటే అదే కదా, అసలు దేవుడు కాదు ఆయన. సాయి సాయిబు అంటే ఏంది? దుని ఎందుకు వేస్తారు అక్కడ? గంటలు ఎందుకు కొడతారు? తులసి చెట్టు ఎందుకు ఉంటుంది సాయిబు అయితే? నేను ఒకటి అడుగుతా, చెప్పు. సాయిబాబా ఎవరు పుట్టాడు? తల్లిదండ్రుల పేర్లు ఏంటి? అదే ఆయన తల్లిదండ్రులు ఎవ్వరూ లేదు. ఆయన జీవిత రహస్యమే తెలియదు ఎవరికి. గాలిలోంచి ఊడిపడిపోయాడా? ఆయన చెప్పలేదు. ఎందుకు చెప్పాలి నీకు? అసలు ఆంజనేయ అమ్మ నాయన పేరు చెప్పు. ఆంజనేయ అమ్మ నాయన ఊరన్నా చెప్పు. కేసరి అంజనాదేవి. సరే అట్ట కదా, ఆయనకి ఎవరు లేరు, బాబాకి ఎవరు లేరు అని చెప్పలే. ఆయన హిందువో చెప్పలే, అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి వచ్చాడు. రామ్ రహీం అల్లా ఒకటే అని చెప్పాడు. అక్కడ అల్లా ఒకటే, తత్వం అంటే ఒకటే. నేను హిందూ వెంకటేశ్వర భక్తున్నా. రామ్ రహీం అల్లా ఒకటే. మనుషులు వేరు, అందరూ దేవుడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కచ్చి కొంతమందిని ఆకర్షిస్తారు, అందరినీ మంచి మార్గంలో నడిపిస్తారు. రామ్ రహీం అల్లా ఒకరే, రామ్ రహీం అల్లా ఒకరే. ఇందాక ఇలా మాట్లాడకుండా బూతులు ఎందుకు తిట్టావు? లేకపోతే మీ పిల్లలు మీతో కాపురాలు ఎట్లా చేస్తున్నారు? పిచ్చిడే. అవును, మీరు మధ్య దేవుడితో పెట్టుకోవడం ఏంటి? మీరు ఆయన ఒకటే ఏంద్ర మీరు మాట్లాడేది? తిరిగి అడగకపోతే ఇంట్లో కూర్చొని తప్ప భజన చేసుకోండి, అంతేకాని దేవుడి మీద వచ్చి మీడియా ముందు కూర్చొని మీకు వేరే పని పట్టాలి. కాపురం ఎట్లా చేస్తుందో అని అడుగుతున్నావు. ఇప్పుడు నా పిల్లలు ఎట్లా చేస్తుందో నీకు చేసి చూపించాలి. నేనేమన్నా మీ మాటలు ఏంటి? మీరేం దేవుడితో పెట్టుకోవడం ఏంటి? ఆయన వాడు అంటారు, నీడు అంటారు. ఏం దేవుడితో పెట్టుకోవడం ఏంటి? మీరు అన్నీ ఆయన వచ్చి అనద్దన్న అన్నారు. మీరు ఎంత మందిని విగ్రహాలు పడేసానికి వచ్చి నష్టం ఏమి లే. ఆ కోడి తీసుకోకూడదు అని కోడి తీసుకో. మీ బాబాతో ఏం పని? మీకు బాబాతో ఏం పని? పని లేదనే మేము చెప్పేది. మీకేం పని ఆయనతో? నేను అదే చెప్తున్నా, బాబాతో నాకేం పని లేదు, హిందువులకు కూడా బాబాతో పని లేదు. మధ్యస్థం పెట్టి మీడియా పెట్టి స్క్రోలింగ్, మీ మొహాలకు ఒక స్క్రోలింగ్, ఒక చీరలు, మీ మొహాలు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? దేవుళ్ళతో పెట్టుకుంటారా మీరు? దేవుళ్ళతో పెద్ద సంస్థానం అది. ఆ సంస్థానం గురించి నువ్వు మాట్లాడేది సాయి గురించి ఒకదానికి క్లారిటీగా ఉండు. సాయిబాబా మొత్తం దేవుడి గురించి మాట్లాడుతున్నా. ఏ దేవుడైనా గురించి మాట్లాడుతున్నా నేను. నువ్వేమో కాసేపు ఆంజనేయ స్వామికి తల్లిదండ్రులు ఎవరంటే ప్రతి ఒక్కరు దేవుడే అని చెప్తున్నాను. నువ్వు ఆంజనేయ స్వామికి బతుకున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు చెప్పు అని చెప్పినాను. ఏం తప్పనుంది? ఆంజనేయ స్వామి బతుకున్నాడు అన్నావు, ఎక్కడున్నాడు చెప్పు అని చెప్పిన. అది ఆయన అడ్రస్ చెప్పు. బతికాడు అన్నావు, ఎక్కడ వచ్చాడో చెప్పు, ఎప్పుడు బతికాడో చెప్పు. అడుక్కు తినేదా? చూసుకో, బుక్ చదువుకో. 1928లో 3వ సమాధి, చిరంజీవి లాగా బతుకున్నాడని కూడా బుక్ లో ఉంది. రామాయణం చదువుకో. ఎక్కడున్నారా పరంపోపడా? ఎక్కడున్నాడు? రామాయణంలో ఉంది, చదువుకో. రామాయణంలో ఉండదు. ఇప్పుడు నువ్వు చూసావా? ఆంజనేయ స్వామి చెప్పు. రామాయణంలో ఉండేది పక్కన పెట్టు. నువ్వు చూసావా? మరి సాయి సచ్చి బతకటం నువ్వు చూసావా? సాయి సచ్చి బతకటం నువ్వు చూసావా? చిరంజీవి అనేది ఎక్కడ ఉంటే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, పలానా చోట ఉండదని తెలుస్తుంది కదా. చెప్పు. చచ్చి బతికాడని ఎక్కడ చూసావు నువ్వు? 100 సంవత్సరాలు అయింది బాబా సమాధి. 100 సంవత్సరాల్లోనే ఎన్నో టెంపుల్స్ వచ్చాయి. నువ్వు మధ్యలో వచ్చాను చెప్పేది. నువ్వు మధ్యలో ఏం చెప్పేది? ఖాళీ చూసుకుని హైదరాబాద్ రా, నీకు బాబాని చూపిస్తాను నేనే. నువ్వేం చూపించా? నీకు చూడు, ఆ నోరు 2 రోజులు మాట్లాడు. ఆ నోరు 2 రోజుల్లో పడిపోయేది గ్యారంటీ. ఆ కాళ్ళ చేతులు పడిపోయేది గ్యారంటీ. మీరు ఆ ముగ్గురు బ్యాచ్ రూపాయలు ఎక్కడ పోతారు మీరు. అప్పుడు తెలుస్తుంది, అయ్యో మనం దేవుడితో పెట్టుకున్నాము. మీకు మనశ్శాంతి కరివే ఎద్దరు లేకుండా నానా ఘోరంగా పోయేదైతే గ్యారంటీ. ఏ దేవుడితో పెట్టుకున్నా గంగామని పెడతారు. ఏం మీరు అసలుకి ఏం పని మీకు దేవుడితో పని? ఏం పని మీకు? మీ బాబా తిట్టాడు గాలిమోహన్ గారు. బాబా అన్ని దేవుళ్ళు గుళ్ళు కట్టించారు షిరిడీలో, తెలిసిన బాబా తిట్లా. మీరు ఊహించుకుంటే సరిపోతుందా? మీకు చెప్పారా? ఆయన ఒక్క దేవునికి కనీసం జీసస్ అనేసి ఆయన దగ్గర పోతే కూడా ఒప్పుకునేవాడు కాదు. అలాంటే మీకు దేవుడు తిట్టినారా? నువ్వేం చేస్తుంటావు చెప్పు. నీకెందుకు? నేనేం చేస్తే నీకెందుకు? చేసావుగా అది ఎంత ఖాళీగా మాట్లాడుతున్నావు, ఏం పీకుతుంటావా? అవును, ఖాళీగా మధ్య ఏ మహాత్ములతో ఏ మహాత్ముడిదో
ఈ బతుకు మీరు బతుక్కోండి. దేవుళ్ళతో వచ్చి మీడియా ముందు అంతా టైం వేస్ట్ చేసుకొని మీడియా ముందు పెట్టుకుని ఇంకొకసారి మర్యాద ఉండదు. మీకు చెప్తున్నా, మర్యాద ఉండదు మీకు. సంస్థానం వాళ్ళు రా, నీతో మాట్లాడడానికి ఎవరు రారు. ఎందుకు వస్తారు చెప్పు? ఆయన దేవుడు కాకపోతే రావాలి. ఎందుకు వస్తారు? లేదు కాబట్టి రాడు అంతే. ఎవరు? అది నీకు ఇచ్చి భ్రమ. సబ్జెక్ట్ లేదు. ఫోన్ పెట్టుకుంటా అసలు రాదు ఎవరన్నా. ఎందుకు నన్ను మెప్పించాలి? నేను ఎందుకు నమ్మించాలి చెప్పు? నీలాంటి మాట్లాడడానికి రారు. సబ్జెక్ట్ లేక కాదు, నీలాంటి వేస్ట్ పదాలతో మాట్లాడడం ఎందుకు రారు. గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. మీరు ఆకాశంలో తేలిపోతున్నారు. నేను దేవుడు మీరు అడుగుతున్న గిన్నె లాస్ట్ కడుక్కునే నాకు చెప్పొకటి మిగతా లాస్ట్ ఇంకా మొత్తం ఊడ్చుకొని పోతాయి. చిప్పొకటి మిగతుంది.